ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ అన్ని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేసేసింది. ఎస్, ఆ ఫోన్స్ అన్ని కూడా టేబుల్ మీద అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక మొబైల్ ఫోన్ బ్రాండ్ కూడా మనకు లాంచ్ చేయాల్సి ఉంది, అదే సామ్సంగ్. అది కూడా మోస్ట్లీ మనకు వచ్చేటప్పటికే జనవరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రీవియస్లీ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారంటే యాక్చువల్ గా జనవరి తర్వాత ఎక్కువగా మనకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇప్పుడు మాత్రం నవంబర్ కి తీసుకొచ్చేసారు, ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు త్వరగా తీసుకోవాలనే ఆలోచన ఏమో గానీ ఫైనల్ గా అయితే లాంచ్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు లాంచ్ అయినటువంటి స్మార్ట్ ఫోన్స్ అన్నిటినీ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ప్రతి ఒక్క నోట్ లో నుంచి వచ్చే మాట ఓవర్ ప్రైస్డ్, ఓవర్ ప్రైస్డ్, ఓవర్ ప్రైస్డ్. ఎస్, నేను యాక్సెప్ట్ చేస్తాను. కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ తో కంపేర్ చేశారన్నట్లయితే సుమారుగా 10 నుంచి 15,000 రూపాయల దాకా ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ ప్రైస్ అనేది పెరగడం జరిగింది. ఉదాహరణకి వన్ ప్లస్ తీసుకోండి. వన్ ప్లస్ 13 మనకి ఎంత లాంచ్ అయింది? ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ఇది. లాస్ట్ ఇయర్ సేల్స్ లో కూడా హ్యూజ్ సేల్స్ అయితే జరిగింది. బేసిక్ గా వాళ్ళు 70,000 రూపాయలకు లాంచ్ చేశారు. 60-65,000 రూపాయల మధ్య ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ సేల్స్ లో కూడా 55,000 రూపాయలు, 50,000 రూపాయలకు కూడా కార్డ్ ఆఫర్స్ తో పర్చేజ్ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం లాంచ్ అయినటువంటి ఈ వన్ ప్లస్ 15 ఏకంగా 72,000 రూపాయలకి బేస్ వేరియంట్ ప్రైస్ అయితే తీసుకెళ్లిపోయారు. విత్ కార్డ్ ఆఫర్స్ తో మనకి డిస్కౌంట్ ఇస్తున్నారులే గానీ, బట్ ఆల్మోస్ట్ 10,000 రూపాయల డిఫరెన్స్ అయితే ప్రీవియస్ జనరేషన్ తో మనకు కనిపించింది కదా. ఇక ఒప్పో గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో ఫైండ్ ఎక్స్ ప్రో ఏదైతే ప్రో వేరియంట్ ఉందో ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలు దాటిపోయింది. అలాగే అసలు ఈ ఫ్లాగ్షిప్ రేస్ లో నేను ఉండాలని చెప్పి వీళ్ళు లాంచ్ చేశారు. బేసిక్ గా అసలు ఈ ఫోన్స్ ఎవరైనా కొంటారా? రియల్మీకి 73,000 రూపాయలు పెట్టే మనుషులు ఉంటారా? నన్ను అడిగితే గనక వేస్ట్. బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు ఒక మంచి పని ఏం చేస్తున్నారంటే పెరిస్కోపిక్ కెమెరా, అది కూడా 200 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. వేర్ మనకి ఒప్పో ఫైండ్ ఎక్స్ అంటే 9 లో గానీ వన్ ప్లస్ 15 లో గానీ చూడం. సో ఆ ఫీచర్ అయితే మనకి ఇందులో ఇచ్చారు, బానే ఉంది. ఇక దీని పక్కకు పెడితే మనకి అప్కమింగ్ లాంచ్ కాబోతున్నటువంటి మొబైల్ ఫోన్స్ లైక్ ఐకు కావచ్చు, వివో X300 కావచ్చు, వీటి ప్రైసింగ్ కూడా చూసి నేనైతే షాక్ అయిపోయాను. నిన్న ఐకు ప్రీ బుకింగ్ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది కదా. దీంట్లో ఏకంగా వీళ్ళు బేస్ వేరియంట్ సుమారుగా 73,000 రూపాయలు తీసుకెళ్లిపోయారు. ఇక వివో గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో X200 ప్రో బేస్ వేరియంట్ ప్రీవియస్లీ 90,000 రూపాయలు పెట్టారు. ఈసారి అయితే 1,00,000 దాకా తీసుకెళ్లినా గానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బేసిక్ గా ఎందుకు ఇంత ప్రైసింగ్ పెరిగింది? సుమారుగా ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ మీద 10 నుంచి 15,000 రూపాయల దాకా హైక్ నైతే మన ముందు తీసుకొచ్చారు. అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటో తెలుసా? చిప్ సెట్స్ కాస్ట్ పెరిగిపోయినాయి. లోపల మొబైల్ ఫోన్ లో ఉండేటువంటి పార్ట్స్ యొక్క కాస్ట్ కూడా పెరిగిపోయిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ జనరేషన్ లో మనం క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ చూసాం కదా. దాంతో కంపేర్ చేశారంటే 8 Gen 5 ఏదైతే ఉందో సుమారుగా 7 నుంచి 8,000 రూపాయలు ఎక్కువ కాస్ట్ తో రావడం జరుగుతుందంట. ప్రాసెసర్ ఒక్కటే పెరిగింది పర్వాలేదు అని అనుకుంటే ఈవెన్ డిస్ప్లే లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్లస్ 165 హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 1.5K రెజల్యూషన్ తో మనం ముందు తీసుకొచ్చారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి వాటన్నిటిలో బెస్ట్ ఫ్లాగ్షిప్ డిస్ప్లే లాంచ్ అయిన వాటిలో. కానీ లాంచ్ కాబోతున్నటువంటి మొబైల్ ఫోన్ లో వన్ ఆఫ్ ద బీస్ట్ డిస్ప్లే ఇది. సో డిస్ప్లే సెగ్మెంట్ లో కూడా బ్రాండ్స్ ఎలాంటి వెనకడుగు వేయకుండా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది. అండ్ దీంట్లో కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దాంతో పోల్చారన్నట్లయితే 2 నుంచి 3,000 రూపాయలు అదనంగా కాస్ట్ అవుతుందంట. అండ్ ఇంతే కాదండో, ఇవాళ రేపు మనకి లాంచ్ అయ్యే అన్ని ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ లో కూడా మనం సిలికాన్ కార్బన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బ్యాటరీస్ అయితే చూస్తున్నాం. వేర్ ప్రీవియస్ లో వచ్చేటప్పటికి ఎక్కువగా మనం లిథియం అయాన్ లో మనం చూసాం. సో సిలికాన్ కార్బన్ ఏదైతే ఉందో కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ లిథియం అయాన్ కన్నా గానీ తక్కువ సైజ్ లో ఎక్కువ కెపాసిటీతో మనకు రావడం జరుగుతుంది. ప్రీవియస్లీ 5,000 mAh చూసాం. ఇప్పుడు ప్రస్తుతం మనం 7,000, 7,500, 8,000 mAh కూడా చూస్తున్నాం. అదే షేప్ అండ్ అదే వెయిట్ లో. దీనికి కారణం ఏంటంటే సిలికాన్ కార్బన్ బ్యాటరీస్. అండ్ ఇన్ఫాక్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలో కూడా మనకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు కాబట్టి బ్రాండ్స్. సో దీంట్లో మీరు వచ్చేటప్పటికి సుమారుగా 1,500 రూపాయల నుంచి 2,000 రూపాయల దాకా హైక్ అవ్వడం జరిగింది. అండ్ వీటిని పక్కకు పెట్టేసేయండి, బిల్డ్ అండ్ డ్యూరబిలిటీ కూడా మీద కూడా ఖర్చు పెడుతున్నాం అని అంటున్నారు. ఇప్పటిదాకా మనం హైయెస్ట్ చూసింది ఏంటి? IP69. ఇక్కడ IP69K ని తీసుకొచ్చారు వన్ ప్లస్ 15 లో. అంటే ఇది ఏకంగా 80 డిగ్రీ సెల్సియస్ ఉన్నటువంటి లిక్విడ్ సబ్స్టెన్సెస్ లో ఈ ఫోన్ పడ్డా గానీ సాధారణంగా ఇది డ్యామేజ్ అవ్వదు. అండ్ ఇన్ఫాక్ట్ -25 to 30 డిగ్రీస్ దాకా కూడా ఇది సస్టైన్ అవ్వగలదు. సో దీనికి అదనంగా మళ్ళీ బ్రాండ్స్ మరొక 2,000 రూపాయల దాకా ఖర్చు పెడుతున్నారంట. వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే కెమెరా లెన్సెస్ ఏవైతే బ్రాండ్స్ మనకి యూజ్ చేస్తున్నారు కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ కన్నా గానీ బెటర్ లో లైట్ ఎఫెక్ట్ కోసం అపర్చర్ ని తగ్గించడం అండ్ అట్ ద సేమ్ టైం పెరిస్కోపిక్ కెమెరాస్ లేనటువంటి మొబైల్ ఫోన్ లో కూడా వీటిని ఇంట్రడ్యూస్ చేయడం. సో వీటన్నిటికీ అరౌండ్ 2 నుంచి 3,000 రూపాయల దాకా అదనంగా ఖర్చు అవుతున్నాయని చెప్పి బ్రాండ్స్ మనకు చెప్పడమే జరుగుతుంది. సో ఓవరాల్ గా చూసారు అన్నట్లయితే సుమారుగా ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ మీద, ముఖ్యంగా ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ మీద 10 నుంచి 15,000 రూపాయల దాకా డిఫరెన్షియేషన్ రావడం జరుగుతుంది. ఆ డిఫరెన్స్ అమౌంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు అని చెప్పి ప్రతి బ్రాండ్ కూడా ఈ హైక్ ని సమర్థించుకోవడం అయితే జరుగుతుంది. బట్ బేసిక్ గా ఒక్కసారి
ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరే OnePlus 13 మొబైల్ ఫోన్ వాడుతున్నారు అనుకో, OnePlus 15 కి అప్గ్రేడ్ అవ్వాలంటే నేనైతే స్ట్రిక్ట్లీ నో అని అంటాను. ఎందుకంటే Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. వాస్తవానికి ఇంకొక 2-3 సంవత్సరాల దాకా వచ్చేటువంటి ఏ టెక్నాలజీ గానీ వేటినైనా అది చాలా సునాయాసంగా హ్యాండిల్ చేయగలదు. సో మీకు ఇక్కడ Qualcomm Snapdragon 8 Gen 5 ఫోన్ పర్చేస్ చేయాల్సినంత అవసరం లేదు. సో ఇక్కడ 165 Hz ఉంది అని అంటే మీరు అంత ప్రో లెవెల్లో గేమింగ్ ఆడుతున్నారంటే దీనికి పెట్టేదానికి బదులు ఒక 50,000 రూపాయలు పెట్టి ఒక గేమింగ్ కన్సోల్ ని కొనుక్కోండి. సో దట్ బిగ్గర్ స్క్రీన్ లో ఇంకా బెటర్ గా మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. ఇంత కాంపాక్ట్ స్క్రీన్ లో ఆడి మీ కళ్ళు ఖరాబ్ చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఇన్ఫాక్ట్ డ్యూరబిలిటీ అంటారా, IP6869 ఈజ్ ఓకే, బట్ 69K అవసరమే ఉంది. 80 degrees టెంపరేచర్ దగ్గర ఆ లిక్విడ్స్ లో మనం ఫోన్ ఎందుకు పడేస్తామండి? డ్యూరబిలిటీలో మాత్రం కంపల్సరీగా పెట్టాల్సిందే, బట్ అంత అవసరం లేదనే నా అభిప్రాయం. IP68 and 69 ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ మనకి ఇవాళ రేపు పెరిస్కోపిక్ కెమెరాస్ అని చెప్పి బలవంతాన బ్రాండ్స్ మనకి కెమెరా డిపార్ట్మెంట్ లో దీన్ని రుద్దుతున్నారు. మనము పోర్ట్రేట్ ఫోటోస్ ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతుంటాం. 2x లేదా 3x లేదా 5x దాకా ఓకే. దీంట్లో మనకి 120x జూమ్ ఎందుకండి, అవసరమా? అఫ్ కోర్స్ ఇది పెరిస్కోపిక్ కెమెరా వల్లనే పాసిబుల్, బట్ లో ఎండ్ మొబైల్ ఫోన్స్ ఈ కాస్ట్ తగ్గించుకోవడం కోసం టెలిఫోటో లెన్స్ అయితే యూస్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్. సో మనకి 3x దాకా లేదా 5x దాకా ఫోటోస్ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు, బ్యూటిఫుల్ పోర్ట్రేట్ పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఇంత కూడా అవసరం లేదనే నా అభిప్రాయం. ఇక డిస్ప్లే విషయంలో 2K రెజల్యూషన్ డిస్ప్లే అని అంటున్నారు చూస్తారా, 2K రెజల్యూషన్ డిస్ప్లే కూడా నన్ను అడిగితే పెద్దగా రిక్వైర్మెంట్ ఏం లేదు. పిక్చర్ అనేది షార్ప్ గా కనిపిస్తుంది అంతే. అంత పిక్సెల్ డెన్సిటీ 500 పిక్సెల్ PPI ఉన్నటువంటి పిక్సెల్ డెన్సిటీ పెట్టి మనం అంత జూమ్ చేసి లేదా పిక్చర్ జూమ్ చేసి అయితే చూడం కదా. సో అది కూడా నన్ను అడిగితే వేస్ట్ ఆఫ్ మనీ. ఇదంతా కూడా బిజినెస్ స్ట్రాటజీ అనే నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే వీటన్నిటిలో ఏదన్నా మనకు ఉపయోగపడేటువంటి అప్డేట్ ఏదన్నా ఉందా అని అంటే ఎస్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ. ఎందుకంటే దీనివల్ల మన మొబైల్ ఫోన్ అనేది థిక్నెస్ పెరగదు, అలాగే వెయిట్ పెరగదు. సేమ్ సైజ్ అండ్ సేమ్ వెయిట్ లోనే మీకు కెపాసిటీ ఆల్మోస్ట్ 2000 నుంచి 2500 mAh పెరగడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇంతకు ముందు మీరు 1 day బ్యాటరీ బ్యాకప్ ఏదైతే యూజ్ చేశారో అది ఇప్పుడు 1.5 day నుంచి 2 days బ్యాటరీ బ్యాకప్ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన లేదు. సో ఈ టెక్నాలజీ వరకు మాత్రం డెఫినెట్లీ నేనైతే సాటిస్ఫైడ్. ఇన్ఫాక్ట్ మీరు 4-5 సంవత్సరాలు మీరు మొబైల్ ఫోన్ ని యూజ్ చేసినా గానీ దీని బ్యాటరీ యొక్క లైఫ్ కూడా తగ్గదంటున్నారు. ఇది మాత్రం నిజంగా కొంచెం క్రేజీ అప్గ్రేడ్ అని అనిపించింది కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ కోసం. మరి మీరే చేస్తారు కదా అన్బాక్సింగ్ వీడియోస్, ఇందులో ఈ ఫీచర్ బాగుంటుంది, ఇది ఉంటుంది అని చెప్పి. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మేము ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు అనుకోండి, వాళ్ళకి బలవంతాన ఈ మొబైల్ ఫోన్ కి అప్గ్రేడ్ అవ్వమండి నేను చెప్పడం కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు OnePlus 11 లేదా OnePlus 10 వాడుతున్నారు, సో అలాంటి సందర్భాలలో మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు అన్నట్లయితే దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద వీడియోస్ అన్నిటిలో ప్రీవియస్ జనరేషన్ లో అప్గ్రేడ్ అవ్వచ్చా అనేటువంటి ఒక సెగ్మెంట్ కూడా నేను యాడ్ చేసి చెప్తున్నాను. సో నన్ను అడిగితే OnePlus 13 వాడే వాళ్ళకి OnePlus 15 అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. OnePlus 10, OnePlus 11, ఇన్ఫాక్ట్ కొంచెం OnePlus 12 వాడే వాళ్ళు కూడా అప్గ్రేడ్ అవ్వచ్చు. పెద్ద హ్యూజ్ బంపే మీకు కనిపిస్తుంది కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా. ఈ సంవత్సరం నేను ఏదైనా యూజ్లెస్ పని ఏదైనా చేశానంటే iPhone 17 Pro Max కి అప్గ్రేడ్ అవ్వటమే. ఎందుకంటే ఒక్క కెమెరా బంప్ తప్ప దీంట్లో నాకు ఏమీ డిఫరెన్స్ అనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ iPhone 16 సిరీస్ తో పోల్చారంటే చాలా పెద్ద డౌన్ గ్రేడ్ అనిపించింది. ఎందుకంటే ఈసారి వీళ్ళు టైటానియం నుంచి అల్యూమినియం కి తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే లిటరల్లీ ఎప్పుడైతే ఈ ఫోన్ ని పట్టుకున్నానో నాకైతే నాన్ ప్రో సిరీస్ ఫోన్స్ ని పర్చేజ్ చేసినటువంటి ఫీల్ అయితే వచ్చింది. ఈవెన్ దో నేను ప్రీమియం ప్రైజెస్ ని పే చేసినా గానీ. ఇన్ఫాక్ట్ కలర్ పోవటం ఇలాంటివన్నీ కూడా నాకు పెద్దగా అప్గ్రేడ్ అవ్వాలనిపించలేదు. బట్ కొంచెం బెటర్ కెమెరా సెన్సార్స్ యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్ గా నేను ఎక్కడికంటే అక్కడ మూవ్ అయినప్పుడు ఇన్స్టెంట్ గా DSLR నా దగ్గర అవైలబుల్ లేనప్పుడు వీడియోని క్రియేట్ చేయడం కోసం అని చెప్పి నేను అప్గ్రేడ్ అవ్వాల్సి అయితే వచ్చింది. కానీ ఇన్ఫాక్ట్ నేను స్టోరేజ్ లో కూడా ఈ అప్గ్రేడ్ ని స్టోరేజ్ లో డౌన్గ్రేడ్ చేశాను. ప్రీవియస్ నాది 16 Pro Max 1TB వేరియంట్, ఇప్పుడు నేను వాడుతుంది ఏదైతే ఉందో 512GB. ఎందుకంటే నాకు ప్రైస్ వీళ్ళు 5,000 రూపాయల దాకా పెంచారు, బట్ దాన్ని నేను రెడ్యూస్ చేసుకోవడం కోసం అలాగే కొంచెం సేవ్ చేసుకోవడం కోసం ఈ విధంగా నేను డౌన్గ్రేడ్ అవ్వాల్సి వచ్చింది. సో నన్ను అడిగితే ఎవ్రీ ఇయర్ మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇయర్ కూడా కాదు, ఇంకా చెప్పాలంటే లిటరల్లీ 11 నెలలకు మాత్రమే మనకు మొబైల్ ఫోన్ బ్రాండ్స్ అయితే బలవంతాన వాళ్ళ కొత్త మోడల్స్ ని మన మీద రుద్దుతున్నాయి. ఎస్, రుద్దుతున్నాయని నేను చెప్తాను. ఎందుకంటే అక్కడ వాళ్ళు కొన్ని వేల కోట్లు పెట్టి ఫ్యాక్టరీస్ ని పెట్టుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని కోట్ల రూపాయలు సాలరీస్ లో పే చేస్తుంటారు. అండ్ కొన్ని కోట్ల రూపాయల R&D లో ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి రొటేషన్ జరగాలి కాబట్టి కొత్త మోడల్స్ మన ముందుకు తీసుకొస్తూనే ఉంటారు. నన్ను అడిగితే గనక స్ట్రిక్ట్ గా ఒకవేళ మీరు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోన్ వాడుతున్నారు అంటే ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్రీ 3 to 4 years కి మీరు ఒక్కసారి
అప్గ్రేడ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి బ్రాండ్ కూడా మనకి డ్యూరబిలిటీలో కాంప్రమైజ్ అవ్వట్లేదు, డిస్ప్లేలో కాంప్రమైజ్ అవ్వట్లేదు, ప్రాసెసర్ లో ముఖ్యంగా కాంప్రమైజ్ అవ్వట్లేదు, అండ్ ఓఎస్ అప్డేట్స్ కూడా 5 years 6 years దాకా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఎలాంటి సెక్యూరిటీ బ్లీచ్ లేకుండా, ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా లేటెస్ట్ ఫీచర్స్ అన్ని కూడా మీరు ఆస్వాదించవచ్చనే నా అభిప్రాయం. సో ఎవ్రీ ఇయర్ అయితే అప్గ్రేడ్ అవ్వకండి, అన్లెస్ అండ్ అంటిల్ నాకు మనీ ప్రాబ్లం కాదన్నా, నేను లేటెస్ట్ టెక్నాలజీ ఎప్పటికప్పుడు గ్యాడ్జెట్ ఫ్రీకీని అని అనుకుంటే తప్ప అప్గ్రేడ్ అవ్వాల్సినంత అవసరం లేదనే నా అభిప్రాయం. సో బ్రాండ్స్ కూడా ఒక క్లియర్ మెసేజ్ వెళ్తుంది, మనం అన్నెసెసరీగా మనం వీళ్ళకి ముందు కొత్త లేటెస్ట్ టెక్నాలజీ, కొత్త చిప్ సెట్స్ తీసుకొచ్చినా కానీ కొనేవాళ్ళు ఎవరు లేరు, సేల్స్ పడిపోతుందని చెప్పి లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్, అట్లీస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ 2 years ఒకసారి లేదా 3 years ఒకసారి తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. యాజ్ ఆఫ్ నౌ నాకు వచ్చినటువంటి న్యూస్ ప్రకారంగా అయితే ఇయర్ ఐఫోన్ 18 లాంచ్ అవుదానన్నారు. డైరెక్ట్ గా వీళ్ళు ఐఫోన్ 19 కి వెళ్ళిపోతారు లేదా 20 తీసుకొస్తారు అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్కే. ఎందుకంటే పెద్దగా అప్గ్రేడ్స్ ఏం జరగట్లేదు. సో ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్స్ కన్నా కానీ మన అప్గ్రేడ్స్ ఇవ్వచ్చని వాళ్ళ అభిప్రాయం. ఎనీవే మీరేమనుకుంటున్నారు, అసలు మీరు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి, ఎన్ని జనరేషన్స్ కి ఒకసారి అప్గ్రేడ్ అవుతారు? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటా ఎందుకు ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్పి. మనం బ్రాండ్స్ ని తిట్టడం అని కాదు, అలాగే నేను ఇప్పుడు ఏ బ్రాండ్ ని సపోర్ట్ చేస్తూ కూడా ఈ వీడియో కాదు, బేసిక్ గా మనకు అవసరం లేదనే నా అభిప్రాయం. అన్లెస్ అండ్ అంటిల్ మీకు యూజ్ అయ్యే తప్ప. ఇప్పుడు నేను ఇందాక మీకు బ్యాటరీ చెప్పాను చూసారా, దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫీచర్. అలాగే ఏఐ, ఒకవేళ ఈ ఫోన్ లో ఏఐ లేదు, మేము ఈ ఫోన్ లో ఏ ఇస్తున్నాము అని అంటే కనుక డెఫినెట్లీ మీరు అక్కడ అప్గ్రేడ్ అవ్వచ్చు. బట్ ప్రీవియస్ 2 generation బిఫోర్ ఉన్న మొబైల్ ఫోన్స్ వెయిట్లో అయినా కానీ వీళ్ళే ఓటా అప్డేట్ ద్వారా మనకి ఫ్రీగా ఏ సర్వీసెస్ ఇస్తున్నారు. కాబట్టి సో ప్రొడక్టివిటీ పరంగా కావచ్చు, మీ ప్రొఫెషనల్ పరంగా కావచ్చు, సో మీకు ఉపయోగపడుతుంది. ఈవెన్ ఏ ఇచ్చినా గానీ మీకు ఇంకొక 2 years దాకా అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రీవియస్ 2 generation ఆఫ్ చిప్ సెట్స్ కూడా చాలా పవర్ఫుల్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.